ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మీ పేరు, మీ సమస్య? సార్ నా పేరు శశిమాల సార్. మేము వచ్చేసి ఆదిలాబాద్ డిస్టిక్. ఆదిలాబాద్ డిస్టిక్ అంటే మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి ఒక 30 మంది వరకు వచ్చాం సార్. ఇప్పుడు మా సమస్య ఏంటంటే మేము 2010 నుంచి 2016 వరకు ఆర్డబ్ల్యూఎస్ అనే శాఖలో పనిచేసినామండి. అది తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మమ్మల్ని తొలగించడం జరిగినది. మాకు ఏ ఇంటిమేషన్ లేకుండా మమ్మల్ని తొలగించారు. మేము అప్పుడు 2000 నుంచి 10,000 వరకు పనిచేసామండి. మళ్ళీ కూడా మమ్మల్ని అసలు ఎందుకు తొలగించారో మాకు తెలియదు. మేము ప్రతిసారి సీఎం గారిని కలవడము, కలెక్టర్లను కలవడము, ఎందుకు మమ్మల్ని తీసేసిండ్రు, మళ్ళీ తీసుకోండి అని చెప్పి అడగడము, మాకు ఎటువంటి సమాధానం ఇవ్వకుండా తొలగించారు. మేము అటు ఇటు తిరగడం జరిగింది. మాకు ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల మేము కోర్టుని ఆశ్రయించినాం సార్. కోర్టుని 2016 నుంచి 2023 వరకు కోర్టులో తిరుగుతూనే ఉన్నాము. ఆ కోర్టుకు తిరిగితే మాకు 2023లో డిసెంబర్లో మాకు అనుగుణంగా తీర్పు వచ్చింది. వీళ్ళని ఖాళీలు ఉంటే స్వచ్ఛ భారత్లో ఖచ్చితంగా తీసుకోవాలి, స్వచ్ఛ భారత్లో చాలా ఖాళీలు ఉన్నాయని చెప్పేసి మళ్ళీ మేము మాకు కోర్టు తీర్మానం ఏదైతే వచ్చిందో ఆ కోర్టు తీర్పు పట్టుకొని కలెక్టర్ ఆఫీసులకు తిరగడం జరిగింది. వాళ్ళు ఏంటంటే మా దగ్గర ఖాళీలు లేవు, మాకు ఎటువంటి లెటర్ రాలేదు, ఉన్నప్పుడు మేము చెప్తామండి అంటున్నారు. కానీ వాళ్ళకి లెటర్ వచ్చినా కూడా మాకు మభ్య పెడుతున్నారా, మరి ఇక్కడ నుంచి లెటర్ పంపించలేదా అది మాకు తెలీదు. మేము కమిషనర్ని కూడా కలవడం జరిగింది. కమిషనర్ గారు కూడా ఓకే చూస్తామండి అంటున్నారు, చూడట్లేదు. మేబీ కనీసం ఈ గవర్నమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో అయినా మాకు ఏమైనా జరగాలని ఇప్పటికీ థర్డ్స్ టైం సార్. మేము జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఇప్పుడు మార్చితోని థర్డ్ టైం మేము రావడము, మాకు ఎటువంటి స్పందన లేదు సార్. లాస్ట్ టైం కూడా మీకు ఏదో సరే వెళ్ళండి అన్నారు. ఇప్పుడు కూడా అదే వచ్చిన మా వేదన వ్యక్తం చేయడానికి మాకు ఇప్పుడు మేము సీతక్కని కూడా కలిసినాం, మేము మంత్రి గారిని 2 టైమ్స్ కలిసినాం. ఒకసారి ఆదిలాబాద్ వచ్చినప్పుడు కలిసినాం. ఉమ్మడి జిల్లాలు అన్నీ వచ్చినాయి సార్. ఆదిలాబాద్ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి, అన్ని జిల్లాల నుంచి అక్కడికి వచ్చినాము. కనీసం కోర్టు ఆర్డర్ని కూడా ధిక్కరిస్తున్నారు. మరి తెలంగాణ రాష్ట్రం ఇట్లా చేసిందంటే మాకు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాకు ఎటువంటి స్పందన లేకపోతే మేము ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్రం వచ్చింది, ఓకే ఇప్పుడు మన పనులు అయిపోతాయి, మనకు రేవంత్ రెడ్డి అన్న అందరినీ కలుస్తున్నాడు, పేదల కోసం మేము ఉన్నామంటున్నారు. అదని మేము న్యాయం జరుగుతుందని ఇప్పుడు కొంచెం స్పీడప్ చేసినాం సార్. మేము తిరగడం కూడా ఈ కోర్టులో తిరిగినప్పుడు కూడా మా దగ్గర చైన్లు ఏమున్నాయి ఉన్న బంగారాలు కూడా అమ్ముకొని మేము కోర్టు లాయర్లకు పెట్టడం జరిగింది సార్. ఇటువంటి సమస్యని కొంచెం మీరైనా మమ్మల్ని గుర్తించి మాకు న్యాయం జరగాలని మా కోరిక సార్. అప్పుడు సార్ మంచి మాకు శాలరీ తక్కువ ఉన్నప్పటికీ మాకు అంటే మంచి గౌరవం ఉండేది సార్. గౌరవంగా అరే మన గ్రామాల లెవెల్లో ఐహెచ్ఎల్ పైన అవగాహన కల్పిస్తున్నాము, అరే మనం ఇప్పుడు పారిశుభ్రతతోనే కదా ప్రపంచం ముందుకు జరుగుతుందనే ఉద్దేశంతో మేము అట్లా ప్రేమగా పనిచేసినాం సార్. మాకు ఆ పనిలో శాలరీ తక్కువైనప్పటికీ మాకు ఒక చేసిన దాంట్లో తృప్తి ఉండేది సార్. ఇప్పుడు అటువంటిది లేకుండా మేమేంది అసలు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అది పచ్చదన పరిశుభ్రత లాంటి ఏదో కార్యక్రమాలు చేసింది కదండి. అప్పుడు మిమ్మల్ని ఏం అది విధుల్లోకి తీసుకోలేదా సార్? మేము చాలా ఆశపడ్డాం సార్. ఇప్పుడు మేము మండల లెవెల్లో ఊరు తిరిగి ఇంటింటికి తిరిగి ఐహెచ్ఎల్ పైన, వాటర్ పైన, పారిశుద్ధం పైన ఎంత మేము అవగాహన కల్పించినామో, మేము అదే స్వచ్ఛ భారత్ పెట్టిర్రు, పల్లె ప్రగతి పెట్టిర్రు కాబట్టి అరే ఇందులో ఇంత మంచి కార్యక్రమం వచ్చింది, ఫస్ట్ మాకు గుర్తింపు ఇస్తారేమో అని మేము ఆశపడ్డాం. కానీ మాకు గుర్తింపు కాదు కదా, మేము అన్ని సంవత్సరాలు చేసినామని మేము ఒకరు ఉన్నామన్న ఉద్దేశం అలా గుర్తించలేరు సార్. అదే మాకు వండర్ అయింది. అది ఇట్లా గుర్తించకుండా ఎవరెవరినో తీసుకుంటున్నారు, ఏదో చేస్తున్నారు. న్యాయం చేస్తారని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా సార్. రేవంత్ సార్ చాలా యాక్టివ్గా ఇది చేస్తున్నారు. ప్రతి శాఖను ఒకసారి స్టడీ చేస్తున్నారు. మా శాఖలో కూడా స్టడీ చేసి మమ్మల్ని రోడ్డు మీద పడేసిన విషయం వాస్తవం అని గ్రహించి మాకు ఏదైనా చిన్నపాటి ఉద్యోగం కల్పిస్తే బాగుంటుందని ఆశిస్తున్నాం సార్.